హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఈ 2024 కార్తీక మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, చంద్రోదయ సమయాలు వివరాలను తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథి అనగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా పిలుస్తారు. ఈ రోజున ఆ మహాగణపతిని పూజించి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. సంకట అనగా కష్టములు, హర అనగా నశింపజేయునిది, చతుర్థి అనగా 4వ తిథి. విఘ్నములకు అధిపతి అయిన గణపతికి ప్రీతికరమైన తిథి కావున ఈ పర్వదినమున విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, ఆరోగ్యం తదితర విషయాల్లో కలుగుతున్న ఆటంకాలను అధిగమించడానికి ఈ రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని విశేషంగా పూజిస్తారు. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 కృష్ణపక్ష చవితి తిథి నవంబర్ 18 సోమవారం రాత్రి 10:05 ప్రారంభమై నవంబర్ 19 మంగళవారం రాత్రి 9:06 ముగుస్తుంది. ఎప్పుడైతే కృష్ణపక్ష చవితి తిథి చంద్రోదయ సమయానికి ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే నవంబర్ 19 మంగళవారం సంకటహర చతుర్థి వచ్చింది. ఎప్పుడైతే చతుర్థి మంగళవారం నాడు వస్తుందో దానిని అంగారకి చతుర్థి లేదా అంగారక సంకష్టహర చతుర్థిగా పిలుస్తారు. ఈ అంగారకి సంకటహర చతుర్థి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటారో వారు ఈ రోజు నుంచి ప్రారంభించడం మరీ శుభప్రదంగా చెప్తారు. ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఒక్కో మాసానికి ఒక్కో గణపతి పేరు, ఒక్కో పీఠం పేరు ఉండడం జరుగుతుంది. ఈ 2024 కార్తీక మాసంలో సంకటహర చతుర్థి రోజున అనగా నవంబర్ 19 మంగళవారం రోజు గణదీప మహాగణపతిగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని పూజిస్తాము. ఇక ఈ కార్తీక మాసంలో పీఠం పేరు శివపీఠంగా పిలుస్తాము. ఈ రోజున ఎవరైతే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని విశేషంగా పూజించుకొని సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వారు చంద్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించడం జరుగుతుంది. ఈ 2024 నవంబర్ 19 మంగళవారం రోజున చంద్రోదయ సమయాలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చంద్రోదయ సమయాలు సుమారుగా రాత్రి 8 గంటలకు ఉన్నాయి. ఇక కర్ణాటకలో రాత్రి 8:18 సుమారుగా, తమిళనాడులో రాత్రి 8:03 సుమారుగా, కేరళ రాత్రి 8:13 సుమారుగా, ముంబై రాత్రి 8:16 సుమారుగా చంద్రోదయ సమయాలు ఉన్నాయి. ఈ రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని పుష్పాలతో పాటు గరికతో కూడా విశేషంగా పూజించుకోవాలి. అలానే ఈ రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి నైవేద్యంగా బెల్లం సమర్పించడం మంచిది. చేస్తున్న ప్రతి పనిలో ఆటంకాలే వస్తున్నాయి, కానీ ఇంట్లో ఈ వ్రతాన్ని ఆచరించుకోలేము అనుకునేవారు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించవచ్చు. కోనసీమ డిస్ట్రిక్ట్ లో ఉన్న అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెలలో వచ్చే ఈ సంకటహర చతుర్థి రోజున సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలానే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో కూడా సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాణిపాకం దేవస్థానంలో ఈ సంకటహర గణపతి వ్రతం ప్రతి నెలలో ఏ సమయానికి నిర్వహిస్తారో ఈ సంకటహర గణపతి వ్రతానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న వీడియో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. తెలుసుకున్నారు కదండి, ఈ 2024 కార్తీక మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, చతుర్థి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, చంద్రోదయ సమయాలు ఎప్పుడో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ.